మహాశివరాత్రి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, కోర్ జాబ్స్ మరియు JL.DL ఫుల్ కోర్స్ ఏదైనా 499 రూపాయలు మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 14 నుండి ఫిబ్రవరి 20 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February 19th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండియా-స్పెయిన్ రిలేషన్స్. ఇండియా-స్పెయిన్ సంబంధాలు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు స్పెయిన్ కంట్రీ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్తో న్యూఢిల్లీలో మీట్ అయ్యారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇరు దేశాల మధ్య కుదిరిన ముఖ్యమైన ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా, ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్, అటువంటివి తెలుసుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్ గారితో మీట్ అయ్యారు. మరి ఈ భేటీలో జరిగిన ముఖ్యమైన అంశాలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము గత 2 డేస్ నుంచి ఒక టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026. ఇండియా AI ఇంపాక్ట్ సదస్సు 2026ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలో లాంచ్ చేశారు అని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఈ AI ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొనడం కోసము వివిధ దేశాల అధినేతలు వచ్చారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్ వచ్చారు. స్పెయిన్, బ్రెజిల్, ఫిన్లాండ్ ఇటువంటి కంట్రీస్ యొక్క దేశాల అధినేతలు అటెండ్ అయ్యారు. సో మరి ఈ కాంటెక్స్ట్లో ఇండియా స్పెయిన్ ఏమైనా అనౌన్స్ చేశాయా అంటే 2026 ఇయర్ని 2026 సంవత్సరాన్ని భారతదేశం స్పెయిన్ సంస్కృతి, పర్యాటక మరియు AI సంవత్సరంగా ప్రకటించాయి. 2026 ఇయర్ని ఇండియా స్పెయిన్ ఇయర్ ఆఫ్ కల్చర్, టూరిజం అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా ప్రకటించాయి. ఇటీవల మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2026 ఇయర్ని చాలామంది చాలా విధాలుగా ప్రకటిస్తూ ఉన్నారు. మొన్ననే ఇండియా, ఫ్రాన్స్ 2026 ఇయర్ని ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్, ఆవిష్కరణల సంవత్సరంగా ప్రకటించారు. అలానే 2026 ఇయర్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ, UAE కంట్రీ ఫ్యామిలీ ఇయర్గా ప్రకటించింది, అంటే కుటుంబ సంవత్సరంగా. అలానే 2026ని ఇండియన్ ఆర్మీ ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీ, నెట్వర్కింగ్ మరియు డేటా సెంట్రిసిటీ సంవత్సరంగా ప్రకటించింది. సో ఈ కాంటెక్స్లో 2026 అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండియా స్పెయిన్ ఇయర్ ఆఫ్ కల్చర్, టూరిజం అండ్ AIగా అనౌన్స్ చేశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి స్పెయిన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే పెడ్రో శాంచెజ్. మరి ఇక స్పెయిన్ క్యాపిటల్ విషయానికి వస్తే మాడ్రిడ్ క్యాపిటల్ వచ్చేసి మాడ్రిడ్. ఇది యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో భాగము, యూరోపియన్ సమాఖ్యలో భాగము. యూరోపియన్ యూనియన్ అంటే మనం తెలుసుకున్నాం కదా, ఇందులో 27 కంట్రీస్ ఉంటాయి. దీని హెడ్ క్వార్టర్స్ బ్రస్సెల్స్, బెల్జియం. దీని ప్రధాన కార్యాలయము బెల్జియంలోని బ్రస్సెల్స్ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం, రైట్. మరి ఇండియా EU మధ్య రిలేషన్స్ని బలోపేతం చేసేందుకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి స్పెయిన్ చెప్పింది. ఇక వివిధ అంశాలపైన చర్చించారు, కేవలం చర్చలు మాత్రమే జరిగాయి. ట్రేడు, ఎకానమీ, హెల్త్, క్లైమేట్కి సంబంధించి ఇటువంటి రంగాలకు సంబంధించి చర్చలు జరిగాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా అండి మనం తెలుసుకోవాల్సింది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివేటప్పుడు ఉదాహరణకు అమెరికాతోనో, రష్యాతోనో ఇటువంటి కంట్రీస్తో అయితే మనకి మేజర్గా ఒప్పందాలు కొన్నిసార్లు కుదురుతూ ఉంటాయి. ఇటువంటి చిన్న చిన్న కంట్రీలు ఏంటంటే ఏదైనా ఒక సమ్మిట్లో పాల్గొనడానికి వచ్చినప్పుడు డిస్కషన్స్ జరుపుతారు, కానీ చర్చలు కొనసాగిస్తూ ఉంటారు. ఒప్పందాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. ఆ ఒప్పందాలు వచ్చినప్పుడు మనం తెలుసుకుంటే సరిపోతుంది. సో మరి ఇక్కడ స్పెయిన్ క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి, మాడ్రిడ్. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ఫిన్లాండ్ సంబంధాలు, భారతదేశం ఫిన్లాండ్ సంబంధాలు. అగైన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫిన్లాండ్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ పెట్టెరి ఓర్పో ఆయన ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి
ఆయనతో న్యూఢిల్లీలో మీట్ అయ్యారు. మరి ఈ సందర్భంగా కేవలం చర్చలు మాత్రమే జరిగాయండి, జస్ట్ డిస్కషన్స్ అంతే, ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ ఏమీ కుదరలేదు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 7 దేశాల అధినేతలతో చర్చలు జరిపారు. 7 కంట్రీస్ హెడ్స్తో చర్చలు జరిపారు. 2 కంపెనీల సీఈఓల్ని మీట్ అయ్యారు. 2 కంపెనీల సీఈఓలతో చర్చలు జరిపారు. సో మరి ఇక్కడ ఫిన్లాండ్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూస్తే ఇది కూడా యూరోపియన్ యూనియన్ కంట్రీ. ఇక్కడ మీరు చూస్తే ఫిన్లాండ్ రాజధాని హెల్సింకి, ఫిన్లాండ్ క్యాపిటల్ హెల్సింకి. ఇక్కడ మీరు చూస్తే నార్వే, స్వీడను, ఫిన్లాండ్ ఇటువంటివి ఉన్నాయి. సో ఫిన్లాండ్ క్యాపిటల్ హెల్సింకి. ఇక చర్చలు వచ్చేసి జస్ట్ మనకు అవసరం లేదండి, బట్ కొన్ని చర్చలు ఏం జరిగాయంటే ఏఐ రీసెర్చ్కి సంబంధించి, ఇన్నోవేషను, డిజిటలైజేషను, 6G సెక్టారు, 6G రంగము, క్లీన్ ఎనర్జీ, హరిత ఇంధనము, బయోఫ్యూయల్స్, సర్క్యులర్ ఎకానమీ ఇటువంటి రంగాలపైన చర్చలు జరిపారు. ఇక్కడ సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటండి, వేస్ట్ని తగ్గించడానికి 3R ఫార్ములా వాడతారు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. అంటే ఏంటి, ఏదైనా ఒక వేస్ట్ని మనము రెడ్యూస్ చేయాలి, తగ్గించాలి. రీయూజ్ అంటే మళ్ళీ పునర్వినియోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉంటుంది, ఆ వేస్ట్ని మనము కంప్యూటర్లో వాడే కొన్ని పరికరాలని మనం కొంతకాలం తర్వాత పడేస్తాం. ఆ మొబైల్ ఫోన్స్ మనకి పనికి రాకపోతే పాడేస్తాం. అలా పాడేయకుండా వాటిని తిరిగి రీయూజ్ చేయగలగాలి, పునర్వినియోగించగలగాలి. మరి ఎలా పునర్వినియోగిస్తారు అంటే రీసైక్లింగ్ చేయడం ద్వారా, రీసైక్లింగ్. సో అట్లా సర్క్యులర్ ఎకానమీ అంటే. సో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి కూడా చర్చలు జరిగాయి. సో ఇది మనం డైరెక్ట్గా అడిగాడండి. ఏపీ గ్రూప్ 2 2025లో జరిగిన మెయిన్స్లో సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటని చెప్పేసి సింపుల్ క్వశ్చన్, 4 ఆప్షన్లు ఇచ్చాడు అంతే. ఇదే అట్లా మనకి. సో ఆ కీ టర్మ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 6G టెక్నాలజీ అంటే 5G టెక్నాలజీకి అప్గ్రేడేషన్ 6G. ప్రపంచంలో మరి 10th జనరేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని టెస్ట్ చేసిన దేశం ఏది? మనం ఇంకా 5Gలోనే ఉన్నాం. మన మొబైల్స్లో వాడేది ఇంకా 5G టెక్నాలజీ. కానీ ఆల్రెడీ చైనా ప్రపంచంలో 10th జనరేషన్ టెక్నాలజీని కూడా టెస్ట్ చేసింది విజయవంతంగా. 10G ఎంత ఫాస్ట్ ఉంటుందో ఊహించుకోండి ఇక. సో ఇట్లా లింకప్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇండియా స్వీడన్ మధ్య డిజిటల్ మరియు టెలికాం భాగస్వామ్యం. ఇప్పుడే స్పెయిన్ గురించి తెలుసుకున్నాం, ఫిన్లాండ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇండియా స్వీడన్ మధ్య కుదిరిన డిజిటల్ మరియు టెలికాం భాగస్వామ్యం. ఇండియా స్వీడన్ టు బిల్డ్ ఫ్యూచర్ రెడీ డిజిటల్ అండ్ టెలికాం పార్ట్నర్షిప్. యూనియన్ కమ్యూనికేషన్ మినిస్టర్, సమాచార మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు స్వీడన్ యొక్క డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, స్వీడన్ యొక్క డిప్యూటీ ప్రధానమంత్రి ఎబ్బా బుష్ అనే ఉమెన్ని, ఈ మహిళను మీట్ అయ్యారు న్యూఢిల్లీలో. ఈ సందర్భంగా 5G టెక్నాలజీ, 6G టెక్నాలజీ, సైబర్ టెక్నాలజీ, సైబర్ కమ్యూనికేషన్స్కి సంబంధించి, అలానే క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. పార్ట్నర్షిప్ అంతే సరిపోతుంది. ఇండియా స్వీడన్ మధ్య డిజిటల్ మరియు టెలికాం భాగస్వామ్యం. మరి స్వీడన్ క్యాపిటల్, అగైన్ స్వీడన్ మీరు చూస్తే ఇక్కడ స్వీడన్, నార్వే, స్వీడన్ పక్కపక్కనే ఉంటాయి. స్వీడన్ క్యాపిటల్ స్టాక్ హోమ్. నెక్స్ట్ వన్, రాజస్థాన్లో భారత్ విస్తారణ ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ మంత్రి. రాజస్థాన్లో భారత్ విస్తారణ ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ మంత్రి యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రాజస్థాన్లోని జైపూర్లో భారత్ విస్తార్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. భారత్ విస్తార్. మరి ఇక్కడ ఇటీవల మనం యూనియన్ బడ్జెట్ 2026-27 డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, భారత్ విస్తార్ అని చెప్పేసి. భారత్ విస్తార్ అనేది ఫార్మర్స్కి ఒక డిజిటల్ టూలు, రైతుల కోసం తీసుకొని వచ్చిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్, మల్టీలింగువల్ ఏఐ టూల్ ఫర్ ఫార్మర్స్. రైతుల కోసం తీసుకొని వచ్చిన వివిధ భాషల్లో పనిచేసే ఏఐ మోడల్, ఏఐ టూల్. మరి ఏంటి అసలు ఇది భారత్ విస్తార్? ఫస్ట్ అబ్రివేషన్ తెలుసుకోవాలండి. దీని పూర్తి పేరు భారత్ విస్తార్ అంటే వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రిసోర్సెస్. వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రిసోర్సెస్ అంటే ఏంటి? మనకి అగ్రికల్చరల్ రిసోర్సెస్, వ్యవసాయ వనరులకు సంబంధించి, అంటే నీటి వనరులైన, వాతావరణ సేవలైన, మన సాయిల్ హెల్త్ ఎలా ఉంది, మన నేల ఆరోగ్యం ఎలా ఉంది, ఇటువంటి వివిధ రకాల సేవలు పొందాలి అంటే మనకి ఇంటర్నెట్ టెక్నాలజీని యూజ్ చేయాలి. సో దానికోసం ఒక ఏఐ టూల్ని తీసుకొని వచ్చారు, దాని పేరే భారత్ విస్తార్. మరి వీళ్ళు చేయాల్సిందల్లా రైతులు ఒక్కటే, వాళ్ళ మొబైల్ ఫోన్స్ నుంచి జస్ట్ ఒక సింగిల్ ఫోన్ కాల్ ద్వారా
కేవలం ఒక ఫోన్ కాల్ ద్వారా వాళ్ళకి అవసరమైన సమాచారాన్ని అంతా పొందవచ్చు, వాళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా యాక్సెస్ చేసుకోవచ్చు. మరి ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి పంట ఆధారిత, ఏ పంటను వేయాలి, ఏ పంటను వేస్తే మనకి నేల క్వాలిటీ బాగుంటుంది, అలానే మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి, మనం పండించిన పంటకు మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి, వెదర్ అప్డేట్స్, వాతావరణ సేవలు ఎలా ఉన్నాయి, అంటే వర్షాలు ఏమైనా పడే ఛాన్సెస్ ఉన్నాయి అటువంటివి. సో ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే క్రాప్ బేస్డ్ డేటా, మండీ ప్రైజెస్, మార్కెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, వెదర్ అప్డేట్స్ అటువంటివి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది లాంచ్ చేసినది జైపూర్. మరి దీనికి డేటా ఎక్కడి నుంచి వస్తుందంటే ఐకార్ సంస్థ అందిస్తుంది, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్, దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. మరి ఇక రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ విషయానికి వస్తే భజన్ లాల్ శర్మ గారు, భజన్ లాల్ శర్మ. సో గుర్తుపెట్టుకోండి, భారత్ విస్తార్ని మొన్న జరిగిన 26-27 యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు, ప్రకటించారు. నెక్స్ట్ వన్, జాతీయ రహదారుల వెంబడి బి కారిడార్లను అభివృద్ధి చేయనున్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. జాతీయ రహదారుల వెంబడి బి కారిడార్లను అభివృద్ధి చేయనున్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సంస్థ 1995లో ఏర్పాటైంది. 1995లో ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. ఇండియాలో హైవేలను డెవలప్ చేసే బాధ్యత, హైవేలు నేషనల్ హైవేలను అభివృద్ధి చేసే బాధ్యత ఈ బాడీకి ఉంటుంది, ఈ సంస్థకి. మరి ఇప్పుడు ఈ నేషనల్ హైవేస్ గుండా బి కారిడార్స్ని డెవలప్ చేయబోతా ఉంది. ఇవి భారతదేశంలోనే మొట్టమొదటి బి కారిడార్లు, ఇండియాస్ ఫస్ట్ బి కారిడార్స్. మరి ఏంటివి ఇవి? మీరు ఇక్కడ చూస్తే ఇమేజ్లో చూస్తే ఈ నేషనల్ హైవే ఒక రోడ్డు మార్గం గుండా చెట్లు ఉన్నాయి, వివిధ రకాల పూల చెట్లు ఉన్నాయి. ఇక్కడ తుమ్మెదలు, తేనెటీగలు ఉన్నాయి. బీ, ఇంగ్లీష్లో బీ అంటారు కదా. మరి బీ కారిడార్స్ అంటే ఏంటి? బీస్ అంటే తేనెటీగలు. మరి తేనెటీగలు మనకి బయాలజీలో చాలా ఇంపార్టెంట్. పొలినేటర్స్, వీటిని ఏమంటారు? పొలినేటర్స్ అంటే ఏంటి? పుప్పొడి రేణువులను మోసుకొని పోయే జీవులు. ముఖ్యంగా మనకి పొలినేషన్ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. పొలినేషన్ అంటే ఏంటి? ఒక పంట అభివృద్ధి కావాలి అంటే పొలినేషన్, ఈ పుప్పొడి రేణువులు ఉంటాయి కదా, ఆ పుప్పొడి రేణువులను మోసుకొని వెళ్ళి అవి చల్లుతాయి కదా, అట్లా పొలినేషన్ ప్రక్రియ జరుగుతుంది. పరపరాగ సంపర్కము అంటారు కదా. సో మరి ఇప్పుడు ఈ పొలినేషన్ ప్రక్రియలో ఈ బీస్, తేనెటీగలు కావచ్చు, ఫ్లైస్, ఈగలు కావచ్చు, సీతాకోక చిలుకలు, బటర్ఫ్లైస్, ఇటువంటివి చాలా ఇంపార్టెంట్. మరి అటువంటి బీస్ అంతరించిపోకుండా, ఈ తేనెటీగలు అంతరించిపోతే మొత్తం ఇక పర్యావరణమే దెబ్బతింటుంది, ఎకోసిస్టమే కొలాప్స్ అవుతుంది. అందుకే వీటిని కీ స్టోన్ స్పీషీస్ అని కూడా అంటారు. కీ స్టోన్ స్పీషీస్ అంటే ప్రధానమైన జీవులు. మరి ఇటువంటి జనాభా, ఇటువంటి పాపులేషన్ తగ్గిపోకుండా ఉండాలి అంటే వీటికి వీటికి ఆహారంగా పూల చెట్ల పైన వాలి తేనెని స్వీకరిస్తాయి కదా, అంటే నెక్టార్ని. సో అందుకోసము నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ హైవేల వెంబడి బీ కారిడార్స్ని డెవలప్ చేయబోతూ ఉంది. సో బీ కారిడార్ నథింగ్ బట్ ఈ పుష్పించే చెట్లు మరియు మొక్కల వరుసలు. సో హనీ బీస్, ఫ్లవరింగ్ ట్రీస్, ఇవి చెట్లని నాటుతారనమాట, అంతే. సో అవి వాలి వాటిపైన తేనెని, ఆ యొక్క పుప్పొడిని కలెక్ట్ చేస్తాయి. సో ఇది అండి, ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి, చీతాకు సంబంధించి, ప్రాజెక్ట్ చీతాకు సంబంధించి. కూనో నేషనల్ పార్క్లో 3 కూనలకు జన్మనిచ్చిన చీతా. కూనో నేషనల్ పార్కులో 3 చిరుత పిల్లలకు జన్మనిచ్చిన చీతా. కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొని వచ్చిన సౌత్ ఆఫ్రికన్ చీతా గామిని 3 చిరుత పిల్లలకు జన్మనిచ్చింది. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది ఓవరాల్గా ఇప్పుడు ఎన్ని చిరుతలు ఉన్నాయి ఇండియాలో. ఫస్ట్ మనము ప్రాజెక్ట్ చీతా గురించి మరొక్కసారి తెలుసుకోవాలండి. నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం ప్రాజెక్ట్ చీతా అంటేనే మనకి ఇది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఇదొక జీవి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో ఉన్న 7 పెద్ద పిల్లులు అంటే ఏంటి? టైగరు, లయను, పూమా, చీతా, జాగ్వార్, లెపర్డ్, స్నో లెపర్డ్, ఈ 7 పెద్ద పిల్లులు 7 బిగ్ క్యాట్స్ని రక్షించడానికి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని గతంలో ఇండియా లాంచ్ చేసింది. అందులో చిరుత ఒకటి. మరి అయితే ఇండియాలో చీతా అనేది 1952లోనే అంతరించిపోయింది. ఇండియాలో చీతా అనేది 1952లోనే ఎక్స్టింక్ట్ అయినట్టు ప్రకటించింది గవర్నమెంట్. ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోవడం.
మరి అలాంటప్పుడు ఇవి అంతరించిపోతే ఎట్లా? అందుకోసము 2022లో ప్రాజెక్ట్ చీతాని ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖ, ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా 2022లో నమీబియా నుంచి 8 చీతాలను మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్కి తీసుకొని వచ్చారు. 2023లో సౌత్ ఆఫ్రికా నుంచి 12 చీతాలను మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్కి తీసుకొని వచ్చారు. రైట్, ఇక తీసుకొని వచ్చిన తర్వాత కొన్ని మరణిస్తూ ఉంటాయి, కొన్ని జన్మనిస్తూ ఉంటాయి. సో అట్లా ఇప్పుడు ఓవరాల్గా ఇండియాలో ఇప్పుడు సౌత్ ఆఫ్రికన్ చీత, గుర్తుపెట్టుకోండి, సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొని వచ్చిన చీత గామిని 3 పిల్లలకు జన్మనివ్వడంతో ఓవరాల్గా ఇప్పుడు ఇండియాలో 38 చిరుతలు ఉన్నాయి. 38 చీతస్. ఆ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా మళ్ళీ అప్డేట్ వస్తే అప్డేట్ ఎలాగో యాడ్ చేసుకుంటాం. రైట్, మరి ఇక మనం ఒక టాపిక్ కూడా డిస్కస్ చేసుకున్నాం. జనవరిలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు బోట్స్వానా దేశానికి వెళ్ళినప్పుడు, ఆఫ్రికా కాంటినెంట్లోని బోట్స్వానా దేశానికి వెళ్ళినప్పుడు బోట్స్వానా కంట్రీ ఇండియాకి 8 చీతాలను అందించబోతా ఉందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఫిబ్రవరి కల్లా అవి ఇండియాకి రాబోతూ ఉన్నాయి. ఇవి కూడా మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్కి రాబోతూ ఉన్నాయి. సో మరి చీతాల విషయానికి వస్తే ఇవి 2 రకాలు ఉంటాయి. ఏషియాటిక్ చీతా, ఆఫ్రికన్ చీతా. మనకి చాలా ఇంపార్టెంట్. ఆఫ్రికా చీతా, ఆసియాటిక్ చీతా. మరి ఆసియాటిక్ చీతా ఇండియాలో అంతరించిపోయి ఉండొచ్చు, ఇండియాలో ఎక్స్టింక్ట్ అయి ఉండొచ్చు, కానీ వేరే ఆసియా కంట్రీస్లో ఉంది, అదర్ ఆసియా కంట్రీస్లో ఉంది. మరి దీని ఐయుసిఎన్ స్థితి వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్, అంటే తీవ్రంగా ప్రమాదంలో ఉంది, తీవ్రంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. అదే ఆఫ్రికన్ చీతా ఐయుసిఎన్ స్థితి అయితే వల్నరబుల్ అంటే కొద్దిగా ముప్పు, లైక్ వల్నరబుల్ అంటే దుర్బలమైన స్థితిలో ఉంది. తెలుగులో చెప్పాలంటే దుర్బలమైన స్థితి. రైట్, మరి ప్రాజెక్ట్ చీతాని దేని కింద అమలు చేస్తారంటే, ఒక విధంగా చెప్పాలంటే ప్రాజెక్ట్ టైగర్లో భాగంగానే ప్రాజెక్ట్ చీతాని అమలు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ టైగర్లో భాగంగానే ప్రాజెక్ట్ చీతాని ఇంప్లిమెంట్ చేస్తారు. మరి దీన్ని అమలు చేసేది, ప్రాజెక్ట్ చీతాని అమలు చేసేది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ. ఇది ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. రైట్, సో మరి ఇప్పుడు ఓవరాల్గా ఇండియాలో చిరుతలకి 3 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఇండియాలో చిరుతలు జీవించే, వాటిని తీసుకొని వచ్చి సంరక్షించే పార్కులు 3 ఉన్నాయి. 3 హ్యాబిటాట్స్ ఫర్ చీతాస్ ఇన్ ఇండియా. ఒకటి మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కు, మరొకటి మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, మరొకటి మధ్యప్రదేశ్లోని నౌరదేహి వైల్డ్ లైఫ్ శాంచురీ. దీనినే వీరాంగనా దుర్గావతి టైగర్ రిజర్వ్ కూడా అని పిలుస్తారు. వీరాంగనా దుర్గావతి టైగర్ రిజర్వ్. ఇవి 3 కూడా మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి. ఈ 3 చిరుతల్ని సంరక్షిస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు. సో ఇది మరి ప్రాజెక్ట్ చీతా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వేరే ఖండం నుంచి ఇంకో ఖండానికి చిరుతలు తీసుకొని వచ్చిన ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ చీతా ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ చీతా ఈజ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ చీతా ప్రాజెక్ట్. రైట్, సో ఇది అండి మనకి ప్రాజెక్ట్ చీతాకు సంబంధించి. నెక్స్ట్ వన్, 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ మోడల్స్ను లాంచ్ చేసిన సర్వం ఏఐ కంపెనీ. 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ మోడల్స్ను ప్రారంభించిన సర్వం ఏఐ కంపెనీ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో భాగంగా 2 కృత్రిమ మేధస్సు బహుభాషా మోడళ్లను లాంచ్ చేసింది. వాటి పేరు వచ్చేసి విక్రమ్ పేరిట లాంచ్ చేసింది. సర్వం లాంచ్డ్ 2 AI లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ విత్ ద నేమ్ విక్రమ్. ఫస్ట్ ఇక్కడ మనము సర్వం ఏఐ విషయానికి వస్తే నిన్ననే తెలుసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు స్వదేశీయంగా తయారు చేయబడిన స్మార్ట్ ఏఐ కళ్ళద్దాలను నిన్న ధరించారు. ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనస్ స్మార్ట్ ఏఐ గ్లాసెస్ని ధరించారు. దాని పేరే సర్వం కేజ్ అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. సర్వం కేజ్ దాని పేరు. మరి సర్వం కంపెనీ బెంగళూరు. సర్వం కంపెనీకి చాలా ప్రాముఖ్యత ఉంది. దానికంటే ముందు మనం ఈ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలా. తర్వాత ఈ మ్యాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ లాంగ్వేజ్ మోడల్ అంటే మనకి కాన్సెప్ట్ ఒక ఐడియా ఉండాలండి. ఒక 2 పాయింట్లు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఈ LLMs అనేవి మనం ఎక్కువగా న్యూస్లో చూస్తూ ఉంటాం. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తెలుగులో చెప్పాలంటే పెద్ద బహుభాషా మోడళ్ళు అంటారు తెలుగులో చెప్పాలంటే. బట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని అట్లనే ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి. మరి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మనం ఎక్కువగా న్యూస్లో చూస్తూ ఉంటాం. మరి ఏంటి అసలు ఇవి? ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి ఒక రకమైన ఏఐ ప్రోగ్రామ్. ఇది
కైండ్ ఆఫ్ ఏఐ ప్రోగ్రామ్స్. వీటికి భారీ స్థాయిలో డేటా సెట్స్తో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. డేటా సెట్లు అంటే డేటా హెవీగా డేటా సెట్స్ ద్వారా దీనిలో ట్రైనింగ్ ఇస్తారు. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏం చేస్తాయి, మనకి అవసరమైన డేటాను అందిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాట్ జీపీటీ అండి, మనం చాట్ జీపీటీ ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాం. చాట్ జీపీటీ ఇవి ఏం చేస్తాయి, మనకి ఈ డేటా సెట్ల ద్వారా వీటికి ట్రైనింగ్ ఇచ్చింటారు కాబట్టి మనకి ఏదైనా టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ సమాచారాన్ని ఇస్తుంది, మనకి ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ ఇస్తాయి, వీడియోస్ తయారు చేసి ఇస్తాయి. దీన్నే జనరేటివ్ ఏఐ కంటెంట్ అంటారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే జనరేటివ్ ఏఐ కంటెంట్. జనరేటివ్ కృత్రిమ మేధస్సు అనేది ఇప్పుడు ఎక్కువగా ఉంది. మరి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని ఎలా తయారు చేస్తారంటే మెషిన్ లెర్నింగు, న్యూరల్ నెట్వర్క్స్, డీప్ లెర్నింగ్ మోడల్స్, ఇవన్నీ కూడా మీరు ఈవెన్ గూగుల్ చేసినా కూడా మీకు అర్థమవుతుంది. సింపుల్గా వాట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్, వాట్ ఈజ్ న్యూరల్ నెట్వర్క్, వాట్ ఈజ్ డీప్ లెర్నింగ్ సింపుల్గా అర్థమవుతాయి. బట్ ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నో నీడ్. బట్ యూ కెన్, ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్ చేయొచ్చు. సో ఇట్లా తయారు చేస్తారు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. మరి ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, ఓపెన్ ఏఐ కంపెనీ వాడిది. మనకు కూడా సొంతంగా ఇటువంటి బహుభాషా మోడల్స్ అవసరము అని చెప్పేసి భారత ప్రభుత్వము ఇలాంటి మోడల్స్ని లాంచ్ చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్, ఇప్పుడు సర్వం ఏఐ కంపెనీ కంటే ముందు భారత ప్రభుత్వం ఏదైనా ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని తయారు చేసిందంటే, మనం లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో ఒక టాపిక్ తెలుసుకున్నామండి, భారత్ జెన్ ఏఐ మోడల్ని మనం లాస్ట్ ఇయర్ తెలుసుకున్నాం. భారత్ జెన్ ఏఐ మోడల్ లాస్ట్ ఇయర్ న్యూఢిల్లీలో జరిగిన భారత్ జెన్ సదస్సులో యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు ఈ భారత్ జెన్ లాంగ్వేజ్ మోడల్ని లాంచ్ చేశారు. మరి అయితే దీన్ని ఎవరి సహాయంతో డెవలప్ చేశారు అంటే ఐఐటి బాంబే సహకారంతో డెవలప్ చేశారు. ఇది స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన లాంగ్వేజ్ మోడల్, ఇండిజీనస్గా డెవలప్ చేయబడిన లాంగ్వేజ్ మోడల్, గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తే, గవర్నమెంట్ నిధులు సమకూరిస్తే అభివృద్ధి చేశారు. అయితే దీనిని ఏ మిషన్ కింద డెవలప్ చేశారంటే నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ కింద లాంచ్ చేశారు, అభివృద్ధి చేశారు భారత్ జెన్ని. గుర్తుపెట్టుకోండి, ఐఐటి బాంబే సహకారంతో. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇది ఎన్ని భాషల్ని సపోర్ట్ చేస్తుందంటే, మన షెడ్యూల్ 8లో ఉన్న 22 భాషల్ని, అంటే 22 భాషల్లో మనకి అవసరమైన కంటెంట్ ఇస్తుంది. ప్రస్తుతానికైతే 15-16 భాషల్ని మాత్రమే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంది. బట్ ఒరిజినల్గా అయితే 22 లాంగ్వేజెస్ని సపోర్ట్ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశము. ఈవెన్ ట్రాన్స్లేషన్ కూడా అందిస్తుంది. ఇంగ్లీష్లో ఇచ్చి మనం టెక్స్ట్ తెలుగులో ట్రాన్స్లేట్ చేయమంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తుంది, ఇంగ్లీష్ నుంచి హిందీకి చేయమంటే చేస్తాయి. ఇవి ఉపయోగాలు వీటి వల్ల లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. మరి ఇక్కడ దీన్ని నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ కింద అభివృద్ధి చేశారు. మరి మనకి ఇండియా ఏఐ మిషన్ అనేది ఒకటి ఉంది కదా, ఇండియా ఏఐ మిషన్ అనేది ఒకటి ఉంది. మరి ఇండియా ఏఐ మిషన్ కింద స్వదేశీయంగా మొట్టమొదటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని అభివృద్ధి చేయడం కోసం భారత ప్రభుత్వం బెంగళూరుకు చెందిన సర్వం ఏఐ కంపెనీని సెలెక్ట్ చేసింది. సర్వం ఏఐ కంపెనీ సెలెక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు డెవలప్ ఇండియాస్ ఫస్ట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అండర్ ఇండియా ఏఐ మిషన్. గుర్తుపెట్టుకోండి, ఇండియా ఏఐ మిషన్ కింద అభివృద్ధి చేయడానికి మొట్టమొదటిసారిగా ఏ కంపెనీని సెలెక్ట్ చేశారంటే సర్వం ఏఐ. కానీ భారత్ జెన్ని నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ కింద డెవలప్ చేశారు. చాలా కన్ఫ్యూజ్ అవుతారండి. ఇది ఆల్రెడీ భారత్ జెన్ ఉంది కదా, మళ్ళీ సర్వం ఏఐ ఏది డెవలప్ చేసేదని డౌట్ వస్తుంది. క్లారిటీ ఉండాలి, స్టేట్మెంట్లలో ఇస్తాడు రేపు పొద్దున. సో రైట్, ఇక ఇప్పుడు ఈ టాపిక్ వద్దామండి. మరి సర్వం 2 ఏఐ మోడల్స్ని తయారు చేసింది విక్రమ్ పేరుతో. ఇవి ఓపెన్ సోర్స్ మోడల్స్. దీన్ని అనౌన్స్ చేసింది సర్వం కంపెనీ సహ వ్యవస్థాపకుడు ప్రత్యూష్ కుమార్ గారు. మరి వీటిని తయారు చేయడానికి భారీ స్థాయిలో వనరులు అవసరం, భారీ స్థాయిలో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ అవసరము, GPUs, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఈ లాంగ్వేజ్ మోడల్స్ని తయారు చేయాలంటే కొన్ని మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. అవే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్, GPU చిప్స్. హై కాస్ట్, చాలా ఖర్చుతో కూడుకున్నది. మరి ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేసిన ఈ 2 మోడళ్లలో ఈ ఒకటి 35 బిలియన్ పారామీటర్ మోడల్, 35 బిలియన్ పారామీటర్ల మోడల్ ఒకటి,
105 బిలియన్ పారామీటర్ మోడల్ ఒకటి, 105 బిలియన్ పారామీటర్ మోడల్ ఒకటి. సో ఇది సరిపోతుందండి. సర్వం ఏఐ విక్రమ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, తుఫానును ఖచ్చితంగా అంచనా వేసే ఆధునిక పరికరం. తుఫానును ఖచ్చితంగా అంచనా వేసే ఆధునిక పరికరం దేశంలోనే మొదటిసారిగా రూపొందించిన ఎన్ఐఓటి సంస్థ. ఎన్ఐఓటి చెన్నైలో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది దీనికి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ వేవ్ పవర్డ్ వర్టికల్ ప్రొఫైలర్ ఫర్ ఓషన్ మానిటరింగ్. చెన్నైలో ప్రధాన కార్యాలయంగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ దేశంలోనే మొదటిసారిగా ఒక ఆధునిక పరికరాన్ని, ఒక మోడర్న్ డివైస్ని డెవలప్ చేసింది. సైక్లోన్స్ని ఎగ్జాక్ట్గా అంచనా వేయడం కోసం, సైక్లోన్స్ని ఎగ్జాక్ట్గా ప్రెడిక్ట్ చేయడం కోసం దీన్ని డెవలప్ చేశారు. మరి ఎన్ఐఓటి డైరెక్టర్ వచ్చేసి బాలాజీ రామకృష్ణన్ గారు. మరి ఇది ఏం చేస్తుందంటే ఇది అలల ఆధారంగా పనిచేస్తుంది. ఇలా సముద్ర తీరంలో 50 మీటర్స్ లోతున వీటిని టెస్ట్ చేశారు. కోస్ట్లో 50 మీటర్స్ డెప్త్న వీటిని టెస్ట్ చేశారు. ఇది ఒక రకమైన పరికరము. ఇది 12 సెన్సార్లు చేసే పనిని ఈ ఒక్క సెన్సారే చేస్తుంది. 12 సెన్సార్స్ కలెక్ట్ చేసే డేటాను ఈ ఒక్క సెన్సారే కలెక్ట్ చేసి మనకి ఈ సైక్లోన్స్ ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుందండి. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎవరు అభివృద్ధి చేశారంటే ఎన్ఐఓటి చెన్నై సముద్ర తీరంలో దీన్ని విజయవంతంగా పరీక్షించారు. నెక్స్ట్ వన్, భారతదేశం అమెరికా మధ్య ప్రత్యక్ష సబ్సీ కేబుల్ లింక్. గూగుల్ కంపెనీ ఇండియాకి అమెరికాకి మధ్య డైరెక్ట్గా ఒక సబ్సీ కేబుల్ లింక్ని ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు గూగుల్ కంపెనీ CEO సుందర్ పిచాయ్ గారు ప్రకటించారు. ఈయన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారితో మీట్ అయ్యారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది సబ్సీ కేబుల్స్ అంటే ఏంటివి. ఇండియా అమెరికా మధ్య డైరెక్ట్ సబ్సీ కేబుల్ లింక్స్ని ఏర్పాటు చేయబోతున్నట్టు గూగుల్ ప్రకటించారు. ఇక్కడ సబ్సీ కేబుల్ అంటే సముద్ర భూగర్భంలో వేసే ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ళు. ఈ యొక్క అండర్ సీలో, సబ్సీలో డిప్లాయ్ చేసే, ఏర్పాటు చేసే, సెటప్ చేసే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. మరి వీటిని ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఇంటర్నెట్ కనెక్టివిటీ, డేటా కనెక్టివిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడం కోసం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనెక్టివిటీని మెరుగుపరచడం కోసం వీటిని ఏర్పాటు చేస్తారు. మరి ఇప్పుడు గూగుల్ లాంచ్ ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు ప్రకటించారు. మరి మీరు చూస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వీటిని వేస్తారు అంటే, లాస్ట్ ఇయర్ మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. గూగుల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతా ఉంది. 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతోంది. 15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో, 15 బిలియన్ల పెట్టుబడితో గూగుల్ ఏర్పాటు చేయబోతోంది. మరి ఈ డేటా సెంటర్ని రాబోయే 5 ఏళ్లలో డెవలప్ చేయబోతున్నారు. 2026 నుంచి 30 వరకల్లా డెవలప్ చేయబోతూ ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేయబోతున్నారు? గూగుల్ కంపెనీ ఇక్కడ డేటా సెంటర్తో పాటు సబ్సీ కేబుల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు, సముద్ర భూగర్భ కేబుల్ నెట్వర్క్ని. మరి ఇప్పుడు గూగుల్ ఏం చేయబోతోందంటే, మీరు చూస్తే ఇలా ఇండియాలోని విశాఖపట్నం నుంచి ఇలా సముద్ర మార్గాల ద్వారా అమెరికాకి లింకప్ చేయబోతూ ఉన్నారు. అమెరికాకి ఇట్లా సబ్సీ కేబుల్స్ వేయబోతూ ఉన్నారు. మరి ఆల్రెడీ గతంలో మెటా కంపెనీ ప్రాజెక్ట్ వాటర్ వర్త్ అనే దాన్ని ప్రకటించింది. ఇలాంటిదే లాస్ట్ ఇయర్ 2025 ఫిబ్రవరిలో ఫేస్బుక్ వాట్సాప్ పేరెంట్ కంపెనీ, వాట్సాప్కి పేరెంట్ కంపెనీ ఉంది కదా, ఆ పేరెంట్ కంపెనీ పేరు మెటా. ఆ మెటా కంపెనీ ప్రాజెక్ట్ వాటర్ వర్త్ అనే దాన్ని ప్రకటించింది. అది కూడా కేబుల్ నెట్వర్కే, సబ్సీ కేబుల్ నెట్వర్కే. మరి ఆ ప్రాజెక్ట్ వాటర్ వర్త్ ఏంటో చూస్తే మీరు, ప్రాజెక్ట్ వాటర్ వర్త్ ఎవరు? మెటా కంపెనీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అనౌన్స్ చేశారు? 2025 ఫిబ్రవరిలో. మరి ప్రాజెక్ట్ వాటర్ వర్త్ ద్వారా మెటా కంపెనీ ఏం చేయబోతోందంటే, అమెరికా నుంచి ఇండియాకి, అలానే సౌత్ ఆఫ్రికాకి, అలానే బ్రెజిల్కి సబ్సీ కేబుల్స్ని సముద్ర భూగర్భంలో 7,000 మీటర్ల లోతులో వేయబోతా ఉన్నారు. 7,000 మీటర్స్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రాజెక్ట్ వాటర్ వర్త్ ఏ దానిలో కలుపుతుంది అంటే అమెరికా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, ఇంకా కొన్ని ప్రాంతాలు. మరి ఇది ప్రాజెక్ట్ వాటర్ వర్త్ యొక్క ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ వచ్చేసి, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సబ్సీ కేబుల్ నెట్వర్క్, వరల్డ్స్ లాంగెస్ట్ సబ్సీ కేబుల్ నెట్వర్క్. సుమారుగా
ఈ ప్రాజెక్ట్లో భాగంగా 50,000 కిలోమీటర్లకు పైగా సబ్సీ కేబుల్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. రైట్, మరి దీన్ని ఎప్పుడు అందుబాటులోకి తీసుకురాబోతున్నారంటే 2030 కల్లా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ వాటర్ వర్త్, మెటా కంపెనీ. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ వజ్రఘాట్, డిఫెన్స్కి సంబంధించి ఎక్సర్సైజ్ వజ్రఘాట్. మనకి ఇటువంటి ఎక్సర్సైజ్లు ఉన్నప్పుడు తెలుసుకోవాల్సింది ఎక్కడ జరిగింది, ఎవరు నిర్వహించారు అటువంటివి. ఎక్సర్సైజ్ వజ్రఘాట్ని ఇండియన్ ఆర్మీ నిర్వహించింది. ఇండియన్ ఆర్మీకి చెందిన సదరన్ కమాండ్, భారత ఆర్మీకి చెందిన సదరన్ కమాండ్ దళం, దక్షిణ కమాండ్ దళం రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ రేంజ్లో, రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో నిర్వహించింది. మరి పోఖ్రాన్ ఎక్కడ ఉందంటే జైసల్మేర్ డిస్టిక్, జైసల్మేర్ జిల్లా, రాజస్థాన్. మరి ఇక్కడ ముఖ్యంగా ఏం చేశారు అంటే ఇక్కడ K9 వజ్ర ఆర్టిలరీ గన్ సిస్టమ్ సామర్థ్యాలని పరిష్కరించారు. K9 వజ్ర ఆర్టిలరీ గన్ సిస్టమ్ సామర్థ్యాలను పరీక్షించారు. K9 వజ్ర సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ యొక్క కెపాసిటీని, దాని రెడీనెస్ని టెస్ట్ చేశారు. మరి ఇక్కడ మనకి జస్ట్ K9 వజ్ర ఆర్టిలరీ గన్ అంటే ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో ఇవి ఒక మిసైల్స్ టైప్ అంతే. సో ఇది సెల్ఫ్ ప్రొపెల్డ్ అంటే స్వీయ చోదక శక్తి, లాంచ్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా దూసుకుని పోతుంది. సో దీని సామర్థ్యాన్ని పరీక్షించారు. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి లైసోసోమల్ స్టోరేజ్ డిజాస్టర్స్ జాతీయ బయోబ్యాంకు. భారతదేశపు మొట్టమొదటి లైసోసోమల్ స్టోరేజ్ డిజాస్టర్స్ జాతీయ బయోబ్యాంకు. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ బయోబ్యాంక్ ఫర్ రేర్ లైసోసోమల్ స్టోరేజ్ డిజాస్టర్స్. ఇక్కడ ఫస్ట్ మనకి బయోబ్యాంక్ కంటే ముందు ఈ లైసోసోమల్ స్టోరేజ్ డిజాస్టర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. హెల్త్ సెక్టార్కి సంబంధించండి, ఆరోగ్య రంగానికి సంబంధించిన కరెంట్ అఫైర్ వెరీ ఇంపార్టెంట్. మరి లైసోసోమల్ స్టోరేజ్ డిజాస్టర్స్ అంటే ఏంటివి? ఇవి ఒక రకమైన జన్యుపరమైన వ్యాధులు, ఇవి ఒక రకమైన అరుదైన జన్యుపరమైన వ్యాధులు. రేర్ ఇన్హెరిటెడ్ మెటబాలిక్ డిజార్డర్స్, రేర్ ఇన్హెరిటెడ్ మెటబాలిక్ డిజాస్టర్స్. ఇన్హెరిటెడ్ అంటే వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు. మరి ఇటువంటి వ్యాధులు ముఖ్యంగా భారతదేశంలో చాలామందిని బాధిస్తూ ఉన్నాయి. సుమారుగా 12,000 మందికి పైగా ఈ లైసోసోమల్ స్టోరేజ్ డిజాస్టర్ పేషెంట్స్ ఉన్నారు. మరి ఏంటి అసలు ఇవి? ఇవి 70కి పైగా ఉంటాయి ఇటువంటి వ్యాధులు, 70కి పైగా ఇటువంటి వ్యాధులు ఉంటాయి, అరుదైన జన్యుపరమైన వ్యాధులు. మరి ఇక్కడ డిజాస్టర్స్, మెటబాలిక్ డిజాస్టర్స్ అంటే మన జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులు. కొన్ని మన శరీరంలో మనం ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత ఆ యొక్క ఫుడ్ని మనకి జీర్ణక్రియ సరిగా జరగాలి, మెటబాలిజం కరెక్ట్గా ఉండాలి. మరి ఆ మెటబాలిజం కరెక్ట్గా ఉండాలి అంటే మన బాడీలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, కొన్ని రకాల ప్రోటీన్లు. మరి ఆ ఎంజైమ్లు కనుక సరిగ్గా లేకపోతే, ఆ ఎంజైమ్లలో లోపాలు ఉంటే, ఆ ఎంజైమ్ డిఫెక్ట్స్ ఉన్నా, లేకపోతే ఆ ఎంజైమ్స్ మన బాడీలో లేకపోయినా, ఆ ఎంజైమ్స్ మన బాడీలో ఆబ్సెంట్ అయినా మన బాడీలో జీర్ణక్రియ జరగదు, మెటబాలిజం అనేది డైజెషన్ సరిగ్గా జరగదు. అప్పుడు మనం తిన్న లైక్ ఏదైతే ఫుడ్ ఉంటుందో ఫ్యాట్ రూపంలోను, షుగర్ రూపంలోను మన బాడీలో అనేది పేరుకుపోతుంది, అక్యుములేట్ అయిపోతుంది. సో ఆ ఎంజైమ్లు లేనప్పుడు ఆ ఫ్యాట్స్ని, షుగర్స్ని విడగొట్టలేకి ఆ ఎంజైమ్లు లేకపోతే మనకి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ జరుగుతుంది, మన బాడీలో ఉన్న అవయవాలు దెబ్బతింటాయి. అవే లైసోసోమల్ స్టోరేజ్ డిజాస్టర్స్. ఇవి 70కి పైగా ఉంటాయి. మరి ఇప్పుడు వీటిపైన పరిశోధన చేసేందుకు భారతదేశంలో మొట్టమొదటి జాతీయ బయోబ్యాంక్ని ఏర్పాటు చేశారు. మరి బయోబ్యాంక్ అంటే ఆ వ్యాధులకు సంబంధించిన డేటా బ్యాంకు, ఆ రిసోర్సెస్, ఆ బయో వనరుల్ని తీసుకొని ఆ వ్యాధులు ఏ విధంగా ఆ వ్యాధులు ఏ విధంగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి, అసలు ఆ వ్యాధులకు రీజన్స్ ఏంటని కనుక్కుంటారు. సో మరి దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ జెనెటిక్స్ సెంటర్ ఒకటి ఉంటుంది. ఆ జెనెటిక్స్ సెంటర్ అవసరం లేదండి, జస్ట్ గుజరాత్ అహ్మదాబాద్ అని గుర్తుపెట్టుకోండి. బట్ ఎనీవే ఆ జెనెటిక్స్ సెంటర్ పేరు వచ్చేసి ఫౌండేషన్ ఫర్ రీసెర్చ్ ఇన్ జెనెటిక్స్ అండ్ ఎండోక్రినాలజీ. మరి ఈ ప్రాజెక్ట్కి ఎవరు ఫండింగ్ ఇచ్చారు, ఎవరు నిధుల సహాయం చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. దీన్ని ఏర్పాటు చేయడానికి ఎవరు సహకరించారు అంటే 28 రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, 28 పరిశోధన కేంద్రాలు, 6 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 28 రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ సహకారం అందించాయి, హెల్ప్ చేశాయి. ఇది ఒక సెంట్రలైజ్డ్ సిస్టము. దీని ద్వారా డిసీజ్ని ట్రాక్ చేస్తారు, ఏ విధంగా ఆ వ్యాధి
ఎక్స్పాండ్ అవుతుంది, అవసరమైన చికిత్సల్ని అభివృద్ధి చేస్తారు, థెరపీ డెవలప్మెంట్. సో ఇది అండి ఇందాక చెప్పిన మ్యాటర్ అంతా ఇక్కడ ఉంది, నో నీడ్ టు వర్రీ. మనం ఏదైతే చెప్పామో ఇక్కడ జస్ట్ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ కల్చర్కి సంబంధించి రాజస్థాన్లో 11వ శతాబ్దపు ఆలయ సముదాయం మరియు విగ్రహాలు. రాజస్థాన్లో 11th సెంచరీ ఏడీకి చెందిన టెంపుల్ కాంప్లెక్స్, ఐడల్స్, విగ్రహాలు లభ్యమయ్యాయి. రాజస్థాన్లో పురావస్తు పరిశోధకులు, ఆర్కియాలజిస్టులు డిస్కవర్ చేశారు. అక్కడ టెంపుల్ కాంప్లెక్స్, ఐడల్స్, లక్ష్మి, గణపతి విగ్రహాలు లభ్యమయ్యాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది అవి ఎక్కడ కనుగొన్నారు అంటే రాజస్థాన్లోని జైసల్మేర్ డిస్టిక్, రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా త్యోండా విలేజ్, త్యోండా అనే గ్రామానికి దగ్గరలో ఉన్న రీడ్ కా తిలా అనే ప్రాంతంలో వీటిని కనుగొన్నారు. మనకి అది సరిపోతుందండి. సో మరి 11th సెంచరీ ఏడి అంటే ఇవి రాజ్పుత్ కాలానికి చెందినవి అంటున్నారు ఈ పురావస్తు పరిశోధకులు. ఇవి రాజ్పుత్ కాలానికి చెందినవి, రాజ్పుత్ పీరియడ్కి చెందినవి అంటున్నారు. మరి ఇవి మధ్యయుగ భారతదేశానికి చెందిన ఆనవాళ్ళు, మిడీవల్ ఇండియాకి చెందినవి. 11th సెంచరీ ఏడి అంటే 11వ శతాబ్దం, 11th సెంచరీ ఏడి. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రాజస్థాన్ అంటేనే మనకు గుర్తు రావాల్సినది హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏన్షియంట్ హిస్టరీ ఎవరైతే బాగా చదివి ఉంటారో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందండి. రాజస్థాన్ అంటేనే మనకు గుర్తు రావాల్సిండేది మనకి ఇండస్ నాగరికత, ఇండస్ సివిలైజేషన్, సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత అంటారు. హరప్పా నాగరికత అంటేనే మనకి ఏ వస్తే గుర్తొస్తాయి? హరప్పా, మొహెంజోదారో, చాన్హుదారో, లోతల్, కాళీబంగన్, ఇటువంటి ప్రదేశాలు మనకి ఇమ్మీడియట్గా గుర్తు రావాలా. మరి రాజస్థాన్లో ఏదైనా ఈ సింధు నాగరికతకు సంబంధించిన ప్రాంతం ఉందా అంటే కాళీబంగన్ ఉంది కదా. అట్లా మనకి ఒక ఏన్షియంట్ హిస్టరీ ఒకసారి గుర్తు చేసుకోవాలా. ఇప్పుడు ప్రిలిమ్స్లు రాబోతున్నాయి, ఒకవేళ యూపీఎస్సీ వాళ్ళు ఎవరైనా ఉంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ మేలో జరగబోతూ ఉంది, వీని ఎవరినో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు, కాళీబంగన్ ఎక్కడ ఉంది అనేసి, రైట్. మరి ఇక కాళీబంగన్ రాజస్థాన్. కానీ ఇటీవల రాజస్థాన్లోని జైసల్మేర్ డిస్టిక్ మళ్ళీ వార్తల్లో ఉంది. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా 2025 జూన్ ఆ టైంలో రాజస్థాన్లో ఒక కొత్త హరప్పా ప్రాంతాన్ని కనుగొన్నారు. రాజస్థాన్లోని జైసల్మేర్ డిస్టిక్లో ఒక న్యూ హరప్పన్ సైట్ని కనుగొన్నారు, ఒక ప్రాంతాన్ని కనుగొన్నారు. ఎక్కడ కనుగొన్నారు అంటే ఆ ప్రాంతం పేరు వచ్చేసి రతదియా రీ దేరి రాజస్థాన్. గుర్తుపెట్టుకోండి, హరప్పా ప్రాంతాలు ఏవే ఉన్నాయి రాజస్థాన్లో, కాళీబంగన్ ఒకటి ఉంది, రతదియా రీ దేరి. ఇది పశ్చిమ రాజస్థాన్లో బయటపడ్డ మొట్టమొదటి హరప్పా ప్రాంతం. ఇది వెస్ట్రన్ రాజస్థాన్లో డిస్కవర్ అయిన ఫస్ట్ హరప్పన్ సైటు, ఎడారి ప్రాంతంలో కనుగొన్నారు దీన్ని. గుర్తుపెట్టుకోండి, రటడియా రీ దేరి 2025 ఇది హరప్పా ప్రాంతము. మరి ఇక్కడ కొద్దిగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి 2 పాయింట్లు తెలుసుకోవాలండి, ఎందుకంటే న్యూస్లో ఉంది జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్. ఏంటంటే మనకి హరప్పా ప్రాంతం అంటేనే జనరల్గా ఏ ఇయర్ 2500 BC నుంచి సమ్ 1500 BC అంటే మహా అయితే 5000 సంవత్సరాల కిందటిది, మహా అయితే 5000 అంతే కదా. 2500 BC నుంచి 0 BCకి రావడానికి 2500 సంవత్సరాలు, 0 BC నుంచి మనం ఇప్పుడున్న 2025 సంవత్సరానికి రావడానికి ఇది ఒక 2025 సంవత్సరాలు, అంటే హార్డ్లీ 5000 సంవత్సరాలు అంతే. కానీ ఇటీవల కొంతమంది ఆర్కియాలజిస్టు, పురావస్తు పరిశోధకులు హర్యానాలోని బిర్రనా అనే ఒక ప్రాంతంలో రేడియో కార్బన్ డేటింగ్ పరిశోధనలు చేశారు. హర్యానాలోని బిర్రనా అనే ఒక ప్రదేశంలో రేడియో కార్బన్ డేటింగ్ పరీక్షలు చేస్తే ఏమని చెప్పారు ఆ పురావస్తు శాస్త్ర పరిశోధకులు? ఈ హరప్పా సివిలైజేషన్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన నాగరికత, వరల్డ్స్ మోస్ట్ ఏన్షియంట్ సివిలైజేషన్ అని చెప్పారు. ఇది సుమారుగా 8000 సంవత్సరాల కిందటిది అని చెప్పారు. మనకి ఇప్పటి వరకు ఏమనుకున్నాం? ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన నాగరికత అంటే మెసపటోమియా సివిలైజేషన్ అనుకుంటున్నారు అందరూ. మెసపటోమియా సివిలైజేషన్, దీన్నే ఇరాక్ సివిలైజేషన్ అంటారు. ఇరాక్ ప్రాంతంలో ఇది సుమారుగా 5000 ఏళ్ళ కిందటిది ఇది కూడా. కానీ మెసపటోమియా తర్వాత ఈజిప్షియన్ సివిలైజేషన్ వచ్చింది, ఈజిప్ట్ నాగరికత, సింధు నాగరికత ఒకేసారి అభివృద్ధి చెందాయి. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికత అంటే మెసపటోమియా అనుకుంటా ఉన్నారు. కానీ ఈ పరిశోధనల ద్వారా
హరప్ప 8,000 సంవత్సరాల కిందటిది అని చెప్పారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ప్రాంతంలో పరిశోధనలు చేస్తే తెలిసిందంటే హర్యానాలోని బిర్రనా అనే ప్రాంతం. బిర్రనా. మరి బిర్రనా అనే ప్రాంతాన్ని ఎవరు కనుగొన్నారు అంటే ఎల్ఎస్ రావు అనే ఒక పరిశోధకుడు. ఎల్ఎస్ రావు, ఆయన పేరు గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా అండి, ఇట్లా లింకప్ చేసుకుంటే మనకి మన కరెంట్ అఫైర్స్లో 100కి 200 టాపిక్లు కవర్ అవుతాయి. సో మనం ఏదో ఈ పాయింట్లు మిస్ అయినాము అనే ఫీలింగ్ ఉండదు. ఎవరికైనా చూసే వాళ్ళకి ఆ డౌట్ వచ్చినా నేను క్లియర్ చేయదలుచుకున్నది ఏంటి అంటే, ఒక టాపిక్ని లింకప్ చేసుకుంటూ పోయినప్పుడు ఆల్మోస్ట్ అన్ని పాయింట్లు కవర్ అవుతాయి. ప్రతిదీ కూడా సపరేట్ టాపిక్గా మనం చెప్పాల్సిన అవసరం ఉండదు. సందర్భం వచ్చినప్పుడు దాన్ని మన నాలెడ్జ్ ఏదైతే మనము ఎక్కువసార్లు పేపర్లు చదివినప్పుడు ఆ నాలెడ్జ్ అంతా ఇట్లా బయటపడుతుంది. సో నో నీడ్ టు వర్రీ, మ్యాక్సిమం ఇవ్వడానికే ట్రై చేస్తాం. సో బిర్రనా, హర్యానా. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా మస్క్. ఎలాన్ మస్క్ సెట్ టు బి వరల్డ్స్ ఫస్ట్ ట్రిలియనీర్. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా మస్క్, ఎలాన్ మస్క్. ఏంటి అసలు సంపద? ప్రపంచంలో ప్రజెంట్ ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం, ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తి ఎలాన్ మస్క్. విద్యుత్ కార్ల సంస్థ టెస్లా కంపెనీ ఓనరు, స్పేస్ ఎక్స్ కంపెనీ ఓనర్ కూడా ఈయనే, ఎలాన్ మస్క్, అమెరికాకు చెందిన వ్యక్తి. మరి ఇప్పుడు ఈయన ఇన్కమ్ ఎంత ఉంది, మొత్తం ఆదాయం, అతని ఆస్తి చూసుకుంటే ఇతని నెట్వర్త్ వచ్చేసి సుమారుగా $850 బిలియన్, $850 బిలియన్. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 76.5 lakh crore. ఇక ఫ్యూచర్లో ఈయన $1,00,000 కోట్ల సంపదను కలిగే వ్యక్తిగా మారబోతా ఉన్నాడు. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్, $1,00,000 కోట్ల అంటే 90 లక్షల కోట్ల వ్యక్తిగా అవతరించబోతా ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక మరి ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం ప్రపంచంలో 2వ అత్యంత సంపద కలిగిన వ్యక్తి, వరల్డ్స్ సెకండ్ రిచెస్ట్ పర్సన్, గూగుల్ కంపెనీకి చెందిన కోఫౌండర్, గూగుల్ కంపెనీకి చెందిన సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్. ఇతని సంపద వచ్చేసి $251 బిలియన్. మరి థర్డ్ ప్లేస్లో గూగుల్కి చెందిన మరొక వ్యక్తి సెర్గే బ్రిన్, $231 బిలియన్. ఫోర్త్ ప్లేస్లో మార్క్ జుకర్బర్గ్, ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్. ఇతని సంపద వచ్చేసి $219 బిలియన్. ఇది సరిపోతుందండి. నెక్స్ట్ వన్, ఎంపీల పెన్షన్లను రద్దు చేసిన శ్రీలంక. శ్రీలంక గవర్నమెంట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకునింది. ఒక ఇంపార్టెంట్ లాని పాస్ చేసింది. ఎంపీల పెన్షన్లను రద్దు చేస్తున్నట్టుగా ఒక బిల్లుని పాస్ చేసింది. శ్రీలంక అబాలిష్డ్ ఎంపీస్ పెన్షన్స్. అబాలిష్ అంటే రద్దు చేయడం అని అర్థం. మరి ఇక్కడ శ్రీలంక పార్లమెంటులో ఎంపీల పెన్షన్ల రద్దుకు సంబంధించిన బిల్లు ఆమోదం తెలిపడం జరిగింది. శ్రీలంక పార్లమెంట్లో 225 మెంబర్స్ ఉంటే 154 మెంబర్స్ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే, ఈ కొత్త చట్టం ద్వారా ఎంపీలకు పెన్షన్స్ ఇవ్వరు. మొన్నటి వరకు శ్రీలంక పార్లమెంట్లో ఎవరైతే 5 ఇయర్స్ ఆఫీస్ కంప్లీట్ చేసుకుని ఉంటారో, 5 ఏళ్ల సర్వీస్ ఎవరైతే పూర్తి చేసుకుని ఉంటారో వాళ్ళకి పెన్షన్స్ అందేవి. బట్ ఇప్పుడు ఈ కొత్త చట్టం రావడంతో ఇప్పటికే పెన్షన్ ఎవరైతే అందుకుంటా ఉన్నారో వాళ్ళకి పెన్షన్ రాదు. అలానే కొత్తగా అర్హత సాధించిన వారికి కూడా పెన్షన్స్ ఇవ్వడం జరగదనమాట. సో దీనివల్ల ఏంటంటే ఆర్థిక భారాన్ని తగ్గించుకున్నట్టు, ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటపడడానికి. సో ఇక శ్రీలంకన్ ప్రెసిడెంట్ అంటే అనుర కుమార దిస్సనాయకే. ఇతని రూలింగ్ పార్టీ వచ్చేసి నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ. ఈ క్వశ్చన్ని లాస్ట్ ఇయర్ తెలంగాణ గ్రూప్ 2 మెయిన్స్లో అడిగాడు. శ్రీలంకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన అధికార పార్టీ ఏది అని చెప్పేసి. నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ, అనుర కుమార దిస్సనాయకే ఈ ప్రభుత్వం ఉంది. నెక్స్ట్ వన్, జపాన్ ప్రధానిగా తకైచి. మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం, బట్ అగైన్ వార్తలో ఉంది కాబట్టి తెలుసుకోవాలి. జపాన్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్గా సనై తకైచి అనే ఉమెన్ బాధ్యతలు స్వీకరించింది. జపాన్ కంట్రీకి మహిళా ప్రధానమంత్రి మళ్ళీ ఈమె సనై తకైచి. మరి రెండవసారి ఈమె పదవి బాధ్యతలు స్వీకరించబోతోంది. ఇటీవల జరిగిన ఎలక్షన్స్లో ఈమె పార్టీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ 2/3 మెజారిటీతో అధికారాన్ని సాధించింది. సో మరి ఇక్కడ ఈమె విషయానికి వస్తే ఈమెని ఐరన్ లేడీ ఆఫ్ జపాన్గా పిలుస్తారు, జపాన్ ఉక్కు మహిళగా పిలుస్తారు. ఎందుకంటే జపాన్ యొక్క మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి సనై తకైచి, జపాన్స్ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ సనై తకైచి. మరి ఇక్కడ మీరు చూస్తే మనకి కీ టర్మ్స్ తీసుకోవాలండి. ఇక్కడ మీరు చూస్తే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఈమె పార్టీ
మెజారిటీ సాధించింది అన్నాడు. ఇక్కడ ఎగువ సభ అన్నాడు, దిగువ సభ అన్నాడు. అంటే ఏంటి, వీళ్ళు కూడా బైకామెరలిజంని ఫాలో అవుతా ఉన్నారు. బైకామెరలిజం అంటే ద్విసభల వ్యవస్థ. బైకామెరలిజం మనకి పాలిటీలో చాలా ఇంపార్టెంట్. మనకి సెంట్రల్ లెవెల్లో లోక్సభ, రాజ్యసభ 2 వ్యవస్థలు ఎలా ఉన్నాయో జపాన్లో కూడా దిగువ సభ, ఎగువ సభ ఉంది, లోయర్ హౌస్, అప్పర్ హౌస్. సో జపాన్ కూడా బైకామెరలిజంని ఫాలో అవుతుందన్న విషయం అర్థం చేసుకోండి. ఇక మీరు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లింకప్ చేసుకోవాలి. జపాన్, మనము పాలిటీ లక్ష్మీకాంత్ చదివినా ఏది చదివినా ఒక టాపిక్ చదువుతాం, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు. భారతదేశము ఒక్కొక్క దేశ రాజ్యాంగం నుంచి కొన్ని లక్షణాలు తీసుకునింది. మరి జపాన్ నుంచి ఏమైనా మనం తీసుకున్నామా అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే ఒక లక్షణాన్ని తీసుకున్నాం. ఏంటిది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఏంటి? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా చట్టం ద్వారా ఆమోదించబడిన విధానం అంటారు కదా తెలుగులో అయితే, బట్ ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఏంటి అసలు? మనకి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 21 ఉంటుంది, రైట్ టు లైఫ్, జీవించే హక్కు. మరి ఆర్టికల్ 21 కింద ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరించాలి అంటే, ఒక వ్యక్తి యొక్క పర్సనల్ లిబర్టీని, లైఫ్ని తీసేయాలి అంటే ప్రభుత్వము ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే ఇష్టానుసారము ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించడానికి లేదు. మరి ఆర్టికల్ 21 కింద గవర్నమెంట్ ఏదైనా ఒక ప్రొసీజర్ చేసి అతని స్వేచ్ఛను హరింపజేస్తే మరి అతని ప్రాథమిక హక్కు ఉల్లంఘించబడిందా లేదా అని సుప్రీంకోర్టు ఎలా తెలుసుకుంటుంది? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని ఫాలో అవుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఫండమెంటల్ రైట్ని తీసేయాలనుకున్నారు. ప్రభుత్వము ఒక ప్రొసీజర్ తీసుకొని వచ్చింది, ఒక చట్టం ద్వారా ఒక విధానం, ఒక ప్రొసీజర్ తీసుకొని వచ్చింది. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అలా. మరి సుప్రీంకోర్టు, మన కోర్టులు ఏం చూస్తాయంటే, మన జ్యుడిషియరీ ఈ ప్రొసీజర్ కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తుంది అంతే. ఈ స్టెప్పులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూస్తారు. అసలు ఈ చట్టం కరెక్ట్ ఉందా లేదా అని చూడరు. అసలు ఆ చట్టం న్యాయంగా ఉందా, చట్టం ధర్మంగా ఉందా, ఆ యాక్ట్ అనేది, ఆ లా అనేది ఫెయిర్గా ఉందా, జస్ట్గా ఉందా అనేది చూడదు. జస్ట్ ఈ ప్రొసీజర్ని చూస్తున్నారు అంతే కదా. ఇప్పుడు ఒక పలానా వ్యక్తి ఆస్తిని మనం కొట్టేయాలనుకుంటున్నాము, ప్రభుత్వాలు ఏవో చట్టాలు తీసుకొని వస్తాయి. ఆ చట్టం ప్రకారం చూసుకుంటే వాడి ఆస్తి పోతుంది, కానీ ఆ చట్టమే కరెక్ట్గా ఉందా లేదా అనేది మనము పరిశీలించాలి కదా. మనం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని ఫాలో అవుతాం, కానీ అమెరికా అయితే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతుంది. అమెరికా అయితే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అమెరికాలో అయితే ఆ చట్టం కూడా న్యాయంగా ఉండాలి, ఇష్టానుసారం ఉండకూడదు. అంటే ఇవన్నీ మనకి పాలిటీలో హెల్ప్ అవుతాయండి. ఒక 2 పాయింట్లు తెలుసుకోవాలి ఇట్లాంటివి, ఊరికే మనం ఇక్కడ ఆపరాదు. సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా మనం జపాన్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ వన్, జమ్మూ అండ్ కాశ్మీర్ క్రియేట్స్ హిస్టరీ, కాశ్మీర్ కొత్త చరిత్ర. రంజీ ఫైనల్కు తొలిసారి జమ్మూ అండ్ కాశ్మీర్ టీము తొలిసారిగా రంజీ ట్రోఫీ ఫైనల్కు చేరుకునింది. రంజీ ట్రోఫీ అంటే ఇది డొమెస్టిక్ క్రికెట్ టోర్నమెంట్, ఎవ్రీ ఇయర్ జరిగే డొమెస్టిక్ క్రికెట్ టోర్నమెంట్, ప్రతి సంవత్సరం జరిగే స్వదేశీ క్రికెట్ టోర్నమెంటు. ఇది టెస్ట్ ఫార్మాట్లో ఆడతారు. టెస్ట్ ఫార్మాట్ అంటే ఏంటి, మనకి 5 రోజుల పాటు జరుగుతుంది కదా టెస్ట్ క్రికెట్, అట్లా. మరి ఈ రంజీ ట్రోఫీ హిస్టరీ చరిత్రలో తొలిసారిగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఫైనల్కి చేరుకునింది. సెమీఫైనల్లో బెంగాల్ పైన విన్ అయింది. మరి ఇక్కడ రంజీ ట్రోఫీ విషయానికి వస్తే, ఇది ఎవరి పేరిట ఈ ట్రోఫీని ఏర్పాటు చేశారంటే భారత మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ రంజిత్ సింగ్ గారి పేరిట ఈ ట్రోఫీని తీసుకొని వచ్చారు. తొలిసారిగా 1934-35లో జరిగింది. 1934-35లో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అత్యధికంగా రంజీ ట్రోఫీని గెలుచుకున్న టీం ముంబై ఇప్పటి వరకు 42 సార్లు రంజీ ట్రోఫీని గెలుచుకునింది, రైట్. సో ఇక విన్నర్ ఎవరో మనకి టోర్నమెంట్ ముగిసిన తర్వాత తెలుసుకుందామండి. ఇంకా రంజీ ట్రోఫీల్లో అత్యధికంగా రన్నులు చేసినది క్రికెటర్ వసీం జాఫర్ హైయెస్ట్ రన్స్ చేశాడు రంజీ ట్రోఫీలో. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారు రంజీ ట్రోఫీని అంటే బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, బీసీసీఐ చైర్మన్ ఎవరున్నారు ప్రస్తుతానికి? మిథున్ మన్హాస్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం ఇటీవల డిస్కస్ చేసుకున్న టాపిక్ 3వ అంతర్జాతీయ ఆయుష్ కాన్ఫరెన్స్ మరియు ఎగ్జిబిషన్ 2026 ఏ దేశంలో జరిగింది? 3rd ఇంటర్నేషనల్ ఆయుష్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఏ కంట్రీలో జరిగింది? ఇది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, పిఎం రాహత్ స్కీమ్ ముఖ్య ఉద్దేశము యాక్సిడెంట్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందించడము. ఈ యొక్క రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు
నగదు రహిత చికిత్స పథకము 1.5 lakh వరకు అందిస్తారు, 1.5 లక్షల వరకు. ఆ యాక్సిడెంట్ జరిగిన రోజు నుంచి 7 రోజుల్లోపు, డే 1 నుంచి డే 7 లోపు వాళ్ళు ఈ స్కీమ్కి అర్హులు, ఎలిజిబుల్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. స్పెయిన్ అధ్యక్షుడు పెట్రో శాంచెజ్తో ప్రైమ్ మినిస్టర్ మోడీ భేటీ. ఇండియా ఫిన్లాండ్ రిలేషన్స్, ఫిన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ పెట్టెరి ఓర్పో, అది గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా. ఇండియా స్వీడన్ డిజిటల్ మరియు టెలికాం భాగస్వామ్యం. రాజస్థాన్లో భారత్ విస్తరణ ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. జాతీయ రహదారుల వెంబడి బి కారిడార్లను అభివృద్ధి చేయనున్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. కూనో పార్కులో 3 కూనలకు జన్మనిచ్చిన చీతా, మొత్తం 38 చిరుతలు ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో. విక్రమ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ను లాంచ్ చేసిన సర్వం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇండియా ఏ మిషన్, భారత్ జన్ గుర్తుపెట్టుకోండి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. తుఫానును ఖచ్చితంగా అంచనా వేసే ఆధునిక పరికరం, దేశంలోనే మొదటిసారిగా రూపొందించిన NIOT సంస్థ, చెన్నై. ఇండియా అమెరికా మధ్య ప్రత్యక్ష సబ్సీ కేబుల్ లింక్, గూగుల్. ప్రాజెక్ట్ వాటర్ వర్త్, ఎక్సర్సైజ్ వజ్రఘాట్. భారతదేశం మొట్టమొదటి లైసోసోమల్ స్టోరేజ్ డిజాస్టర్స్ జాతీయ బయోబ్యాంకు, అహ్మదాబాద్. రాజస్థాన్లో 11వ శతాబ్దపు ఆలయ సముదాయం మరియు విగ్రహాలు. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్. ఎంపీల పెన్షన్లను రద్దు చేసిన శ్రీలంక. జపాన్ ప్రధానిగా తకైచి. ఇక బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్గా, మనకి బంగ్లాదేశ్ గురించి కూడా తెలుసుకున్నాం కదండి ఆల్రెడీ, బంగ్లాదేశ్ ఎలక్షన్స్ గురించి కూడా. రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్ చేరిన జమ్మూ అండ్ కాశ్మీర్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.